ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెయిటింగ్ అనమాట. రామాయణ్ ట్రైలర్ చూసుకున్నట్లయితే జూన్ 24 అంటే ఇవాళ 19th అనమాట. ఇంకొక 5 daysలో మన ముందుకైతే రాబోతుంది. సో దీన్ని పునస్కరించుకొని ఢిల్లీలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే వీరైతే పెట్టడం జరిగింది. అక్కడ ట్రైలర్ అయితే స్క్రీనింగ్ చేశారు, అంటే చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. లీక్ అయిందనమాట. ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించింది, నిజంగా ఇది ఇంకో ఆదిపురుష్ అయిద్దా లేకుంటే బ్లాక్ బస్టర్ హిట్ అయిద్దా, నిజంగా దీనికి 4000 కోట్లు పెట్టారా లేదా అనేటటువంటిది అంతా కూడా డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో మొత్తం చూడండి, మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది అనమాట. మీ అందరికి అనిపించిందా భయ్యా? అంటే నాతో ఒకళ్ళు అన్నారనమాట, ఎవరు అన్నారు అనేటటువంటిది తర్వాత చెప్తా. ఎన్నిసార్లు చెప్తారు ఆ స్టోరీ? రామాయణే కదా, ఇన్నదే కదా, మనకు తెలిసిందే కదా, అప్పుడెప్పుడో సీనియర్ ఎన్టీఆర్ కూడా తీశారు కదా, అప్పుడెప్పుడో మనం సీరియల్తో చూసాం కదా, ఇంకెందుకు రామాయణ్, తెలిసినటువంటి స్టోరీయేగా అని చెప్పి మీకు అనిపించిందా? భయ్యా ఎంత విన్నా కానీ బోరు కొట్టనటువంటి కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అదేవిధంగా ఎంత విన్నా కానీ ఎన్నిసార్లు చూసినా కానీ బోరు కొట్టనటువంటి వన్ అండ్ ఓన్లీ అనేది రామాయణ్ అనమాట. ఆ స్టోరీ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ దాన్ని చూపించేటటువంటి విధానంలో చాలా అంటే చాలా మార్పులు ఉంటాయి అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఉదాహరణకి వారణాసి మూవీ అనౌన్స్మెంట్ వీడియో వచ్చినప్పుడు అక్కడ కుంభకర్ణుణ్ణి వేసేయడానికి మన రాముడు వానరాలందరినీ కూడా టవర్ లాగా చేసుకొని పైన నిలబడి బాణం వేస్తంటే రే అనేటటువంటి బీజియం. నిజం చెప్పండి, ఇప్పటికీ మనకి రామాయణం సీరియల్స్ రాబట్టి, సినిమాలు రాబట్టి, పౌరాహికాలు రాబట్టి ఒక 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాల్లో ఎవడైనా ఇలా ఆలోచించిండా? ఎవడు ఆలోచించలేదు. అదే రాజమౌళి గారు రామాయణం తీయాలి అని చెప్పి నేను అంటున్నప్పుడు నా ఫ్రెండ్స్లో చాలామంది అదే తెలిసినటువంటి స్టోరీగా, తెలిసినటువంటి స్టోరీ అయినా కానీ ఎవరి స్టైల్ ఆఫ్ మేకింగ్ వాళ్ళకు ఉంటుంది అనేటటువంటిది మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మహాభారతం ఉంది, మనకు తెలిసినటువంటి స్టోరీ సీరియల్స్లో వస్తూనే ఉంది. మరి అలాంటప్పుడు ఇంకా సినిమా కావాలని చెప్పి ఎందుకు కోరుకుంటున్నారు మీరు? అరే మహాభారతం అనేటటువంటి చిన్న ఎపిసోడ్ కల్కి సినిమాలో కనపడితే ఎందుకు మీరు గుడ్డలు దించుకున్నారు? వాటిలో ఉన్నటువంటి మ్యాజిక్కే వేరు సార్. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా, ఎంతమంది తీసినా మళ్ళీ వస్తుంది అంటే దాని మీద ఉన్నటువంటి క్యూరియాసిటీ అలాగే ఉంటుంది, దాని మీద ఉన్నటువంటి హైప్ కూడా అలా ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి. అప్పుడెప్పుడు మనం సినిమాలో చూసాం రామాయణం, ఆ తర్వాత ఈ జనరేషన్ 2000 దగ్గర నుండి మొదలు పెడితే 2026 దాకా రామాయణం మీద సినిమాలే రాలే. మధ్యలో ఆదిపురుష్ వచ్చింది, అది నేను మర్చిపోయినా మీరు కూడా మర్చిపోండి. సో ఇప్పుడు ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది, ఎంత బాగా ఉంది. మనం కథల్లో విన్నాం, కుంభకర్ణుడు చూసుకున్నట్లయితే అంత హైట్ ఉంటాడు, తను నడిచి వస్తుంటే వానరాలందరూ కూడా చనిపోయారు, తన్ని చంపగానే రక్తం అంతా కూడా ఏరులే పారింది, ఆ రక్తానికే చాలా మంది కొట్టుకొని పోయారు, తను చూస్తేనే భయపడేది. హనుమంతుల వారికి కుంభకర్ణుడికి యుద్ధం జరిగింది, రాముడికి రావణాసుడికి భీకరమైనటువంటి యుద్ధం జరిగింది, గరుడు పక్షి వచ్చింది, ఇవన్నీ కూడా మనం విన్నాం. ఓకే, లో బడ్జెట్లో చూసుకున్నా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ని అలా మేనేజ్ చేసి మన ముందు ఆ సీరియల్స్ పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు, ఆ సినిమాలు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఏది విఎఫ్ఎక్స్ సరిగ్గా లేని ఆ రోజుల్లోనే. వాళ్ళ మీరు ఆదిపురుషుని గుర్తు చేసుకోమాకండి. నాకు ఆదిపురుషు గుర్తొస్తేనే ఓమరో తింటి అవుతుంది అనమాట. సో ఆదిపురుషు ఇగ్నోర్ చేసేయండి, ఆదిపురుషు అనేటటువంటి రాలేదు అని చెప్పి గుర్తుంచుకోండి. సో అప్పుడెప్పుడు అలా లో విఎఫ్ఎక్స్ ఉన్నా కానీ, అంత భారీ బడ్జెట్ లేకపోయినా కానీ, అంత టెక్నాలజీ లేకపోయినా కానీ అంత నీట్గా తీసేసారే. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏఐ జనరేషన్ నడుస్తుంది అనమాట. 2026లోకి అడుగు పెట్టాం. ఇలా చిటికేస్తే ప్రతి దానికి కూడా ఆన్సర్ వస్తుంది. జస్ట్ ఒక ఫాంట్ ఇస్తేనే ఈ నాకు 10 తలకాయలు పెట్టంటే 10 తలకాయలు పెట్టేస్తుంది. సో ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ అయితే అభివృద్ధి చెందింది. సో ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత, ఈ ఏఐ వచ్చిన తర్వాత, ఈ విఎఫ్ఎక్స్ తర్వాత, ఈ సీజీఐ తర్వాత రామాయణాన్ని చూడాలి అని చెప్పి మీకు అనిపిదా? నాకు చాలాసార్లు అనిపించింది. నాకు మహాభారతం చూడాలని చెప్పి మళ్ళీ అనిపించింది. అదేవిధంగా రామాయణం చూడాలని కూడా మళ్ళీ అనిపించింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్నిసార్లు తీస్తున్నారు అని కాదు, ఎలా తీస్తున్నారని, ఎవరు తీస్తున్నారు అనేటటువంటి పాయింట్. నితీష్ తివారీ ఆయన మామూలు డైరెక్టర్ కాదు, దంగల్ లాంటి మాస్టర్ పీస్ తీసిండు. ఆయన అమీర్ ఖాన్తో 2100 కోట్లు అప్పుడోని కొట్టి చూపించిండు. ఇంత మట్టికి దాన్ని బాహుబలి మూవీ అయినా, పుష్ప మూవీ అయినా, దురంధర్ ది రివెంజ్ అయినా బ్రేక్ చేయలేకపోయిందంటే అది మాస్టర్ పీసే కదా. అదేమి పార్ట్ 2 కాదు, పార్ట్ 1. డే 1 30 కోట్లతో 20 కోట్లతో స్టార్ట్ అయ్యే ఎండింగ్ కల్లా 2100 కోట్లు వచ్చాయి. ఇండియాలోనే హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసినటువంటి సినిమాగా అదైతే ఉంది, దాన్ని ఇప్పటికి కూడా ఎవడు బ్రేక్ చేయలేకపోతుండవు. సో అలాంటి సినిమా తీసినటువంటి ఆయన రామాయణం తీస్తానంటే క్యూరియాసిటీ ఉంటుంది కదా, 100% ఉంటుంది. సో అదే క్యూరియాసిటీతో నేను టీజర్ కోసం పిచ్చిగా వెయిట్ చేశాను. కానీ నాకైతే టీజర్ డిసప్పాయింట్ చేసింది. అంటే 4000 కోట్ల బడ్జెట్ అంటున్నారు, హై విఎఫ్ఎక్స్ అంటున్నారు, ఆస్కార్ అవార్డు గెలిచిన వాళ్ళతో మ్యూజిక్ అంటున్నారు, నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. ఇదేనా మీరు తీసేది? కనీసం రాముల వారు నడిచొస్తుంటే గాలికి తన తలకున్నటువంటి వెంట్రుకు కూడా ఒకట్లేదు, ఇది ఎక్కడ విఎఫ్ఎక్స్? అసలు డీటెయిలింగ్ పెట్టడం మీకు చేత కాదా అని చెప్పి అప్పుడు చురకలు వచ్చాయి. సో దానివల్ల జాగ్రత్తగా క్యాచ్ చేసి మేము 4000 కోట్లు ఇందుకు పెడుతున్నాం
అనేటటువంటిది ఇందులో చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళీ నేను చెప్తాను 100% 4,000 కోట్లు అయితే ఖర్చు కాల. ఎందుకంటే కొద్ది డౌట్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్తా. ఎప్పుడైతే నేను హెచ్డి ట్రైలర్ చూడలేదు, జస్ట్ స్క్రీనింగ్ చేసినటువంటి ట్రైలర్ను చూసా, దాని గురించి మాట్లాడుతా చూడండి. ఫస్ట్ షాట్లో చూసుకున్నట్లయితే మన యాష్ కనపడ్డాడు అనమాట, మన రావణాసురుడు అయితే కనపడ్డాడు. ఇలా అని ఏదో డైలాగ్ చెప్తాను, హిందీలో డైలాగ్ చెప్తుండో అదైతే సరిగ్గా వినపడలేదు. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ అయోధ్యలో అయితే స్క్రీనింగ్ అయితే ఓపెన్ అయింది. మన రాముల వారు చూసుకున్నట్లయితే కళ్ళకి గంతలు కట్టుకొని గుర్రం మీద పైనుండి పక్షులు వదిలేటటువంటి గంటలకి బాణం వేసేటటువంటి సీన్. ఇది చూసుకున్నట్లయితే తన గురువు తనకు ఇచ్చేటటువంటి శిక్షణ, అది నెక్స్ట్ లెవెల్ చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. సో రాముల వారు ఎంత పరాక్రముడు, ఆయన యుద్ధాలు ఎలా చేసిండు, యుద్ధాలు ఎలా నేర్చుకుండు, అస్త్రాలు ఎలా సంధించిండు, విద్య మీద ఎలా ఫోకస్ చేసిండు అనేటటువంటి పాయింట్ని ఒత్తి అక్కడ మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే దశరథుల వారిని చూపించారనమాట. దశరథుల వారికి రాముల వారి మీద ఎంత ప్రేమ ఉంది అనేటటువంటిది చూపించేది. అక్కడ ఉన్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు రామస్మరణే చేస్తారు. ఇప్పుడు మన దశరథుల వాళ్ళు చూసుకున్నట్లయితే 9 కుమారులు ఉన్నారు. 9 కుమారుల్లోకెల్లా రాముడే ఎందుకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఆ 9 కుమారులు, ఆ 3 కూడా అన్నంటే ఎందుకు అంత పడి చచ్చిపోతారు. అయోధ్యలో ఉన్నటువంటి ఎవ్రీ మ్యాన్, ఇప్పుడు మీరు బాహుబలి స్టోరీ చూడండి, చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ అన్నయ్య బల్లాలదేవు, తమ్ముడు బాహుబలి, కానీ అందరూ కూడా బల్లాలదేవుని ఎవడు డేకడు, బల్లాలదేవు గురించి ఎవరు మాట్లాడరు, కానీ అందరూ బాహుబలి బాహుబలి అనేటటువంటి నినాదాలు చేస్తారు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 9 కుమారులు ఉన్న, దశరథుల వారు ఉన్న, వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా అయోధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు రామ రామ అని చెప్పి నినాదాలు ఎందుకు చేస్తారు అనేటటువంటిది మనకి క్లియర్గా చూపించబోతున్నారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఆ తర్వాత దశరథ వారు మన రాముల వారిని వనవాసానికి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉండబోతుంది అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా కొద్దిసేపట్లో చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ మన సాయి పల్లవి గారిని అయితే చూపించారనమాట. నిజంగా సీతాదేవి క్యారెక్టర్లో అయితే తను ఒదిగిపోయిందబ్బా. నితీష్ తివారీకైనా బాలీవుడ్కైనా నేను సలాం కొడతా. ఇక్కడ వాళ్ళని ఎంత మెచ్చుకున్నా కానీ తక్కువ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. వాళ్ళ దగ్గర చాలామంది హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర చాలా కాస్ట్ ఉంది, అవన్నీ వదిలిపెట్టి సీతాదేవి కోసం మన సాయి పల్లవియే బాగుంటుంది అని చెప్పి ఏరికోరి సాయి పల్లవి గారిని తీసుకొచ్చి అందులో పెట్టారంటే మట్టికి అక్కడే ఒక మెట్టు ఎక్కేసింది. ఎక్కడైతే సలాం కొట్టచ్చు. ఎందుకంటే భయ్యా నాకు నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆది పురుషులో సీతాదేవిగా కృతి సనాన్ని పెట్టారు, నిజంగా నచ్చలేదు. సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది లేదు. మన కృతి చూసుకున్నట్లయితే అప్పట్లో చాలా అంటే చాలా ఎక్స్పోజింగ్ వల్గర్ సీన్లో నటించింది. అలాంటి గొప్ప ఆవిడ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఒక గొప్ప ఆవిని పట్టకరానరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సో కట్ చేస్తే సాయి పల్లవి గారు సీతాదేవి క్యారెక్టర్లో చాలా బాగుంటారు. దాంతో ఎందుకు ఎవరు కూడా ట్రై చేయరు సీతాదేవి క్యారెక్టర్ వేయించాలని చెప్పి మళ్ళీ అనిపించింది. సో ఎగ్జాక్ట్లీ ఆవుతో అయితే తీయాలి అనేటటువంటి ఆలోచన. ఆయన బాగా రీసెర్చ్ చేసిండు. డైరెక్టర్ ఖచ్చితంగా గుడ్డిగా అయితే సాయి పల్లవిని పెట్టలేదు. ఎవరైతే వల్గర్ సీన్లో నటించలేదు, ఎవరైతే ఎక్స్పోజింగ్ చేయలేదు, ఎవరైతే టాలెంట్ని నమ్ముకొని ఉన్నారో, ఎవరైతే వాళ్ళ యొక్క టాలెంట్ చూపించి ఫ్యానిజాన్ని పెంచుకున్నారు, వాళ్ళే సీతాదేవిగా కరెక్ట్ అని చెప్పి ఏరికోరి మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి చిన్న హీరోయిన్, అవును చిన్న హీరోయిన్, మీరు చెప్పండి మన రష్మిక మందనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఉందా, కాజల్కు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఉందా? ఫాలోయింగ్ కాదు, అంత పేరు ఉందా, అంత పెద్ద పెద్ద సినిమాలు చేసిందా? లేదు కదా. మహా అయితే తండేలు చేసింది, మహా అయితే ఆమ్రాన్ చేసింది, వాని మధ్యన చిన్న సినిమాలు తను చేసేది. అలాంటి ఆవిడ్ని డైరెక్ట్గా 4,000 కోట్లు పెట్టి బాలీవుడ్ బిగ్ ప్రాజెక్టు, అది ఒక ఎపిక్ అనమాట. సో అలాంటి ప్రాజెక్టులో ఆమెను సీతాదేవిగా సెలెక్ట్ చేయడం అయితే నిజంగా సలాం అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. తను సెలెక్ట్ చేశారు, షూటింగ్ కూడా త్వరగా కంప్లీట్ చేశారు. తను ఎలా ఉంటుంది అనేటటువంటి నాకు వచ్చినాయి కొంచెం చిన్న డౌట్స్ వచ్చినాయి. కానీ ఎగ్జాక్ట్లీ ఫుటేజ్ చూసిన తర్వాత మైమర్చిపోయినా సీతాదేవి అంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా సాయి పల్లవి గారినే గుర్తు చేసుకుంటారు, దాంట్లో డౌటే లేదు. ఈ సినిమా తర్వాత ఆమె ఫ్యానిజం జై అని పెరిగింది అని చెప్పి మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత వనవాసానికి వెళ్ళేటటువంటి సీన్ను చూపించారు. చాలా ఎమోషనల్గా ఉంటుంది భయ్య. నిజంగా మన ఓమ్రోత్ గారి దెబ్బేసిండ్లే కానీ మన రాములు వారు తల్లిని, తండ్రిని, ఆ యొక్క అయోధ్యని, ఆ యొక్క రాజ్యాన్ని, అన్నదమ్ముల్ని అందరినీ వదిలిపెట్టి లక్ష్మణుల వారు, సీతాదేవి వారు, రాముల వారు వనవాసానికి వెళ్ళేటటువంటిది అసలు ప్యూర్ గూజ్బమ్ సీన్. అది ఆ గూజ్బమ్ సీన్ని ఖచ్చితంగా మేము హైలైట్ చేస్తాం అనేటటువంటి పాయింట్ని ఈ ట్రైలర్లో ఒత్తి చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా సలాం కొట్టవచ్చు అనమాట. సో ఎవ్రీ పాయింట్ ఇస్ ఎపిక్ అనిపించింది అనమాట నాకు ట్రైలర్ చూస్తున్నప్పుడు. అంటే నేను స్క్రీనింగ్గా చూసా, హెచ్డి చూడలా. సో దాంట్లో బొక్కలోనే లెక్కలోనే అంటే హెచ్డి 24వ తారీఖు వస్తుంది. వచ్చిన తర్వాత దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే రిలీజ్ చేసినటువంటి ఎవ్రీ పాయింట్ ఎపిక్ అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే గరుడ పక్షి మన సీతమ్మ వారిని అపహరించేటటువంటి సీన్ కూడా ఈ సినిమాలో ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అక్కడ రావణాసురు చూసుకున్నట్లయితే ఆ గరుడ అని బాణాలతో అయితే అసలు అది కింద పడిన తర్వాత లేపాక్షి అంటాడు. ఆ సీన్ కూడా చాలా అంటే చాలా ఉత్తేజితంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. జస్ట్ స్క్రీనింగ్ చేశారు, దాన్ని ఒకటి లీక్ చేసిండు, యూట్యూబ్లో వదిలిండు, ట్విట్టర్లో వదిలిండు. మీరు అడిగితే డెఫినెట్లీ లింక్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. ఎపిక్గా ఉంటుంది ఖచ్చితంగా.
ఖచ్చితంగా వీళ్ళు ఈసారి మనల్ని డిసప్పాయింట్ చేయరు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఆగస్టులోనే సినిమా అయితే మన ముందుకు రాబోతుంది. ఆగస్టులో అయినా నవంబర్లో అయినా సినిమా అయితే మన ముందుకు వస్తుంది, దాంట్లో డౌటే లేదనమాట. ఉంటా ఫ్రెండ్స్, ఇది అనమాట రామాయణ్ మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే అన్నీ మాట్లాడినా కానీ యష్ గురించి మాట్లాడలేదు. ఏంది స్టార్టింగ్లోనే మాట్లాడినా. యష్ బాస్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో వచ్చి అరుస్తుంటే దద్దరు వెళ్ళింది అక్కడ. అసలు యష్ని చూడగానే ఒక రకమైనటువంటి ఫీలింగ్, హిట్ కొట్టేసాంరా, వచ్చేసారా 1000 కోట్లు అనేటటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా కలిగింది అనమాట. చూడాలి ఏమైంది అనేటటువంటిది. నాకైతే ట్రైలర్ టీజర్స్తో కంపారిజన్ చేస్తే చాలా అంటే చాలా బెటర్గా ఉంది, యూనిక్గా ఉంది, కొత్తగా ఉంది. కొత్తగా అంటే విఎఫ్ఎక్స్ని, మ్యూజిక్ని చాలా అంటే చాలా మ్యాచ్ చేసేలా మన ముందు పెట్టారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. వెయిటింగ్ అనమాట. ఫస్ట్ నేను చూసి ఏఐ ట్రైలర్ అనుకున్నా, ఫేక్ ట్రైలర్ అనుకున్నా, కానీ కాదనమాట. ఇది 100% ఒరిజినల్ ట్రైలర్. ఫుల్ ట్రైలర్ వచ్చాక ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఉంటా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. తర్వాత నేషనల్ అవార్డు స్కామ్స్ గురించి నేను మీతో మాట్లాడాలి. మొత్తం కంటంతో మాట్లాడతా, భయం లేకుండా మాట్లాడతా. ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.